శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్నిబాధిత పసుపు రైతులకు ప్రభుత్వం చేసిన వాగ్దానం ప్రకారం క్వింటాలుకు 7,000 చెల్లించాలని పసుపు రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ములక శివసాంబిరెడ్డి డిమాండ్ చేశారు. కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాదంలో పసుపు పంట కోల్పోయిన రైతుల సమస్యపై సోమవారం తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. పసుపు రైతులు సమస్యను ఇన్ఛార్జ్ ఆర్టీఓతో చర్చించేందుకు మంగళవారం రమ్మని అధికారులు తెలిపారు. అనంతరం శివసాంబిరెడ్డి మీడియాతో మాట్లాడారు. 2024 జనవరి 19న శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ యజమాని నిర్లక్ష్యం కారణంగా రైతాంగానికి చెందిన 14,000 బస్తాల పసుపు దగ్ధమైందని గుర్తు చేశారు. రైతులు సుమారు 100 కోట్ల రూపాయలు నష్టపోయారని చెప్పారు. అదే ఏడాది జూలై 10న విజయవాడ మార్క్ఫెడ్ కార్యాలయంలో వ్యవసాయ సహకార మార్కెటింగ్ శాఖ మంత్రి సమక్షంలో అధికారులు, కోల్డ్ స్టోరేజ్ యజమాని, రైతులు కలిసి 7,000 ఒప్పందం కుదిరిందని సాంబిరెడ్డి తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రి రైతులే తమ ప్రాధాన్యత అని చెప్పినట్లు కూడా ఆయన గుర్తు చేశారు. బిల్డింగ్ ఇన్సూరెన్స్తో పాటు తనకు వచ్చే ఇన్సూరెన్స్ డబ్బులు 10 కోట్లు ఇస్తానని చెప్పిన కోల్డ్ స్టోరేజ్ యజమాని మాట మార్చి ప్రస్తుతము ఆర్బిట్రేషన్ కింద 6,80,00,000 మాత్రమే ఇస్తానని చెప్పటం రైతాంగాన్ని మోసగించటమేనని అన్నారు. కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బులు కొందరికి 2,300 నుండి 400 వరకు మాత్రమే వచ్చాయని తెలిపారు. అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2025 ఫిబ్రవరి 25న అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాస్తూ అగ్ని ప్రమాదంలో రైతులు కోల్పోయిన ప్రతి బస్తా పసుపుకు మార్కెట్ ధరల ఆధారంగా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసినట్లు సాంబిరెడ్డి గుర్తు చేశారు. బీమా చెల్లించటం, వ్యత్యాసాన్ని ప్రభుత్వం భరించాలని ఆ లేఖలో తెలిపారని చెప్పారు. ఈ మధ్యకాలంలో కేంద్ర మంత్రి కార్యాలయం నుండి మొత్తం 5,000కే సొంతకం పెట్టాలని ఒత్తిడి చేసినట్లు రైతులు తెలియజేయటం ఆందోళనకరంగా ఉందన్నారు. ప్రభుత్వం తన హామీ ప్రకారం క్వింటాలు 7,000 చొప్పున చెల్లించి రైతుల పక్షాన నిలబడుతుందో లేక కోల్డ్ స్టోరేజ్ యజమానికి అనుకూలంగా వ్యవహరిస్తుందో తేల్చుకోవాలని ఆయన స్పష్టం చేశారు. దుగ్గిరాల శుభమహేశ్వరి కోల్డ్ స్టోరేజీ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా 300 మంది రైతులు దాదాపు 1,10,000 క్వింటాలు పసుపు తగలబడింది. దాదాపు 115 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. దాని మీద అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజాప్రతినిధుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరిగాం. తర్వాత అనేక ఆందోళన చేసాం, రాస్తారోకోలు, తర్వాత నిరాహార దీక్షలు అన్నీ చేశాం. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం పట్టించుకుంటుంది అనే నమ్మకంతో ఆనాడు పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా మా టెంట్ దగ్గరికి వచ్చి 3 నెలలు మా ప్రభుత్వం వస్తుంది, మీకు రైతులకి న్యాయం చేస్తామని హామీ ఇవ్వటం జరిగింది. కానీ ఇది ఒక పెద్ద ఎపిసోడ్ లాగా జరుగుతుంది. రైతులు ఇంతమంది నష్టపోతే దీన్ని రైతులకి నష్టపరిహారం ఇప్పించడంలో మరి ప్రభుత్వం చాలా తీవ్రమైన జాప్యం జరుగుతుంది. మేము ఆందోళన చేసిన ఫలితంగా వ్యవసాయ శాఖ మంత్రులు, అట్లాగే సహకార మార్కెటింగ్ శాఖ మంత్రులు కింజరపు అచ్చెన్నాయుడు గారి సమక్షంలో 10/7/24న విజయవాడ మార్క్ఫెడ్ కార్యాలయంలో రైతులకి, అధికారులు, మార్క్ఫెడ్ కోల్డ్ స్టోరేజ్ యజమానితో ఒప్పందం వచ్చాం. ఏమనంటే ప్రభుత్వం బాధ్యత తీసుకుని క్వింటాల్కి 7,000 రూపాయల పరిహారం ఇప్పిస్తాము, అది నాది బాధ్యత వ్యవసాయ శాఖ మంత్రిగా అని మంత్రి గారు హామీ ఇవ్వటం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి మన కేంద్ర మంత్రి గారు కూడా కొంత కృషి చేసి ఇన్సూరెన్స్ డబ్బులు కొంత రాబట్టడం జరిగింది. దీని ప్రకారం ఒక్కొక్క రైతుకి 2,300, 400, 3,000, 1,000 ఇట్లా అతి తక్కువ డబ్బులు రైతుల ఖాతాలో నమోదైనాయి. అంటే 7,000 రూపాయలు క్వింటాల్కి రావాల్సి ఉండగా మరి ఇంత తక్కువగా వచ్చినా కానీ ప్రభుత్వం నుంచి స్పందన లేదు. అనేక మంది రైతులు మరి లోకేష్ గారి చుట్టూ అనేక సార్లు పర్యాయాలు తిరిగారు. మేము 2025 జనవరి 19న సంవత్సరికం జరుపుతున్నాం. అట్లాగే తెనాలి న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ముందు ధర్నా పెట్టబోతున్నామని రైతు సంఘం
ప్రకటిస్తే వెంటనే మరి లోకేష్ గారి కార్యాలయం నుంచి ఫోన్ చేసి పిఏ మీరు ఆగండి, మంత్రి గారు జోక్యం చేసుకుంటారు, మీకు త్వరలోనే న్యాయం జరిగిద్ది, డబ్బులు ఇప్పిస్తాము అని చెప్పారు. అంటే సంవత్సరం గడిచినా కానీ ఇంతవరకు రైతులకి మరి అతిగతి లేని పరిస్థితి ఉంటే మరి చేసిన అప్పులు, వడ్డీలు ఇదంతా కూడా రైతుల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తుంది. ఈ మధ్యకాలంలో వినపడుతున్న మాట ఏంటంటే మరి పెమ్మసాని గారి ఆఫీసు నుంచి మీరు 5,000 రూపాయలకి సంతకాలు పెట్టండి, అది ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే ఇన్సూరెన్స్ కానీ కోల్డ్ స్టోరేజ్ కానీ ఎవరి నుంచి అయినా సరే 5,000 రూపాయలు వస్తాయి, 5,000 రూపాయలు తీసుకొని మీరు ఇక మాకు కానీ మా సంబంధికులకు కానీ ఎవరికి కూడా దీంతో సంబంధం లేదు అని సంతకాలు పెట్టమంటే ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే అన్యాయం మరొకటి లేదు. ఇప్పటికైనా ప్రభుత్వాది నేతలు స్పందించాలి. ఏదైతే మంత్రి గారు సమక్షంలో ఒప్పందం జరిగిందో క్వింటాల్కి 7,000, ఆ 7,000 రూపాయలు ఇప్పించకపోతే మళ్ళీ రైతులందరిని కూడగట్టి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మళ్ళీ ఆందోళనకు దిగుతామని